Guru. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు ఆన్లైన్ క్లాసెస్. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న క్లాస్ ఏంటి సార్ అంటే 11వ తరగతి ఎన్సీఆర్టీ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలమ్మ. మీకు 11th క్లాస్ అన్నప్పుడు ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఆ బుక్ ఇమేజ్. టైటిల్ అయితే ఈ విధంగా వస్తుంది మీకు, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 11. ఓకే, అంటే నేను ఇవి చూపించడానికి కూడా కారణం ఏంటంటే మీరు ఎక్కడైనా బుక్ షాపుల్లో కొనుక్కునేటప్పుడు మీరు ఈజీ గుర్తుపట్టగలుగుతారు. ఇది 11th క్లాస్ గుర్తుంచుకోవాలి. మనకి ఎన్సీఆర్టీలో 6 to 12 ఉంటాయి, 6 నుంచి 12 వరకు ఉంటాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది 11th, గుర్తుంచుకోండి. ఇంకా ఇక్కడ ఉన్న ఇండెక్స్ విషయానికి వెళ్తే, అంటే ఇక్కడ ఈ టాపిక్లో అంటే ఏంటి, ఈ క్లాసులో ఉన్నటువంటి ఇండెక్స్ విషయానికి వెళ్తే ఇవి ఉంటాయి. ఫస్ట్ టాపిక్ మీకు జాగ్రఫీ యాజ్ ఎ డిసిప్లిన్. అంటే జాగ్రఫీ మనం ఎందుకు తీసుకోవాలి, ఒకవేళ తీసుకుంటే అందులో ఏముంటాయి, ఓకే, అందులో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, ఇట్లా ఉంటుంది. ఇంక రెండవది ద ఎర్త్, మన భూమికి సంబంధించిన వివరాలు అన్నీ దీంట్లో ఉంటాయి. అలానే ఇంకా మూడవదిగా తీసుకున్నట్లయితే ల్యాండ్ ఫామ్స్, అంటే మన భూమి మీద ఉన్నటువంటి భూస్వరూప రకాలు, వాటి వివరణ. అలానే నాలుగవది క్లైమేట్, ఓకే, భూమి మీద ఉన్నటువంటి శీతోష్ణ స్థితి, దానికి సంబంధించిన అంశాలు. ఐదవది వాటర్, అంటే మన తెలుగులో మాట్లాడితే జలావరణం అంటాం. ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశాడు మహాసముద్రాలు అని చెప్పి. ఇంకా చివరి తీసుకున్నట్లయితే లైఫ్ ఆన్ ది ఎర్త్, అంటే భూమి మీద ఉన్నటువంటి జీవం గురించి వివరాలు. అయితే ఇది నేను మీకు చూపించడానికి కారణం ఏంటి సార్ అంటే, యాక్చువల్గా మీరు కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది అంతగా మిమ్మల్ని అడగకపోవచ్చు. ఇది మీకు చివరిలో చెప్తాను, ఇది జాగ్రఫీ యాజ్ ఎ డిసిప్లిన్. ఇప్పుడు మనకేంటి సార్ అంటే చదవగలిగినటువంటి ఏరియాస్, ఎక్కువగా బిట్స్ వచ్చే ఏరియాస్ కాబట్టి ఈరోజు క్లాస్లో మనం ఇది చూద్దాం. యూనిట్ 2, రెండో యూనిట్ ద ఎర్త్ అనే దాని గురించి చూద్దాం. అందులో ఏమేమి ఇచ్చాడు, ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. అంటే సింపుల్గా మాట్లాడుకుంటే భూమి యొక్క ఉద్భవము, పరిణామ క్రమము అంటే ఇది వస్తుంది. ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి యొక్క అంతర్నిర్మాణము. అలానే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ అంటే భూమి మీద ఉన్నటువంటి ఖండాల మరియు సముద్రాల యొక్క విస్తరణ, వాటి యొక్క వివరాలు. ఇప్పుడు మనం చదువుకోబోయేటటువంటి ఏరియా ఏది ద ఎర్త్ అనేది. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో ఉన్న సబ్ టాపిక్స్ ఒకసారి చెప్తాను, నీట్గా నోట్ చేసుకోండి. నేను రాసి పెట్టున్నాను. ఇది చాప్టర్ నెంబర్ 2 అమ్మ. చాప్టర్ నెంబర్ 2. ఈ చాప్టర్ నెంబర్ 2లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు కానీ మనం తీసుకున్నట్లయితే భూమి యొక్క ఆవిర్భావం సబ్ టాపిక్ ఇది, నీట్గా నోట్ చేసుకోండి. భూమి యొక్క ఆవిర్భావం. ఇందులో భాగంగా మీరు ఎర్లీ థియరీస్, అలానే మోడర్న్ థియరీస్, ఇవి రెండు చదువుతారు. ఎర్లీ థియరీస్ అలానే మోడర్న్ థియరీస్. రెండవది నక్షత్రాల ఆవిర్భావము, నక్షత్రాల ఆవిర్భావము, అలానే గ్రహాల ఆవిర్భావం, గ్రహాల ఆవిర్భావం, ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ ప్లానెట్స్. జాగ్రత్త రాసుకోండి.
ఒకటోది ఏంటి, భూమి యొక్క ఆవిర్భావం. ఏది, అందులో ప్రాథమిక సిద్ధాంతాలు ఉన్నాయి, ఆధునిక సిద్ధాంతాలు ఉన్నాయి. ఎర్లీ థియరీస్ అంటే ప్రాథమిక సిద్ధాంతాలు, మోడర్న్ అంటే ఆధునిక సిద్ధాంతాలు. అలానే నక్షత్రాల ఆవిర్భావము, గ్రహాల ఆవిర్భావం. అదేవిధంగా మీరు ఇంకా చూడవలసింది ఏంటి సార్ అంటే సౌర కుటుంబ ప్రస్తావన చేశాడు. ఏంటి, సౌర కుటుంబ ప్రస్తావన అంటే మనకి గ్రహాలు, వాటి యొక్క వివరాలు, సూర్యుడు, వీటి గురించి. అలానే నాలుగవది చంద్రుడి గురించి వివరణ కూడా చేశాడు. ఏంటిది, చంద్రుడి గురించిన వివరణ. అలానే ఐదవది భూమి యొక్క పరిణామ క్రమం అన్నాడు, ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అని. భూమి యొక్క పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమంలో మనకి భాగాలు ఇచ్చాడు. ఏంటి సార్ ఆ భాగాలు అంటే, ఇదిగోండి, ఒక్కొక్కటి ఈ శిలావరణం గురించి, రెండవది జలావరణం గురించి, మూడవది వాతావరణం గురించి, నాలుగవది జీవావరణం గురించి ఇచ్చాడు. అంటే ఈ రకంగా ఎవల్యూషన్స్ అన్నమాట ఇది మొత్తం. ఇది మీకు ఫస్ట్ టాపిక్ సంబంధించినటువంటి డేటా. మళ్ళీ ఇప్పుడు నేను మీకు లోపల క్లాసులో చూపిస్తాను, ఏది బుక్లో. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా విడ తీసుకొని చదువుకోవాలి. అంటే దగ్గర దగ్గర మీకు ఎన్ని వీడియోస్ వస్తాయి, ఇది ఒక వీడియో వస్తుంది, 1 2 3 4 5 6 7 8 9. ఇంకా మనం ఒకవేళ డిస్కషన్ పెద్దదిగా ఉంటే కొద్దిగా సబ్ టాపిక్స్ ఇంకా తీసుకుంటాం కాబట్టి 10 లేదా 11 దాకా కూడా వీడియోస్ వెళ్ళచ్చు. అంటే ఫస్ట్ టాపిక్లో. చాలామంది నాకు ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు, సార్ మాకు ఎక్కువగా 11th క్లాస్ 12th క్లాస్ మాకు అర్థం కావట్లేదు సార్ అని. ఎందుకంటే టోటల్ వాల్ జాగ్రఫీ కాబట్టి తొందరగా అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఇది తీసుకుందాం. ఏంటి, భూమి యొక్క ఆవిర్భావంలో ఎర్లీ థియరీస్. ఏంటమ్మా, భూ ఆవిర్భావం, భూమి యొక్క ఆవిర్భావము, ఏ సిద్ధాంతాలు, ప్రాథమిక సిద్ధాంతాలు. ప్రాథమిక సిద్ధాంతాలు. క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఏదైనా టాపిక్ ఏంటి, ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్. ఏంటి, ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్. ప్రజలు గమనించాలి. అంటే భూమి యొక్క పుట్టుక, భూమి యొక్క పరిణామ క్రమం. ఐ మీన్ ఎవల్యూషన్ అంటే మీకు అదే వస్తుంది, జాగ్రత్త చూడండి. భూమి యొక్క పుట్టుక మరియు పరిణామ క్రమము. పుట్టుక, పరిణామ క్రమం దేనికి సంబంధించి, భూమికి సంబంధించి. అయితే దీని గురించి మనం చదువుకునేటప్పుడు మీరు అభ్యర్థులు బాగా చదవాల్సింది ఏంటి సార్ అంటే, ఇదిగోండి ఏరియా. ఒకసారి ఈ థీరీస్ ఒకసారి చూడండి. ఏమిచ్చున్నాడు, ఎర్లీ థీరీస్ అన్నాడు. ఏంటమ్మా, ఎర్లీ అంటే ప్రాథమిక సిద్ధాంతాలు. అంటే భూమి యొక్క పుట్టుక గురించి తెలియజేసినటువంటి ప్రాథమిక సిద్ధాంతాల గురించి మనం చదివితే, ఎవరైనా నా వరల్డ్ జాగ్రఫీ క్లాసెస్ కానీ వినుంటే వాళ్ళకి ఆల్రెడీ నేను డిస్కస్ చేసినవే. అప్పుడు మీకు కొద్దిగా డెప్త్ అనిపించేది. ఏంటి సార్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వస్తున్నానని చెప్పి మీరు ఫీల్ అవుతుండేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో కాదు, నేను ఏ నుంచి తీసుకొచ్చి చెప్పినవి. ఏంటి, ఒకసారి గమనించండి. ఇంకొద్ది తీసుకుందాం. రైట్.
సార్ చదువుతాను చూడండి. A large number of hypotheses were put forth by different philosophers and scientists regarding the origin of the earth. ఇక్కడ హైపోథిస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక రకంగా మనం సిద్ధాంతం అని కూడా పిలవకూడదు, థియరీ కదా సిద్ధాంతం అంటే. హైపోథిస్ అంటే ఒక పరికల్పన. ఈ పరికల్పన ప్రత్యేకత ఏంటి సార్ అంటే అందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, అంటే ఏంటి, వాళ్ళు చెప్పినటువంటి ఆ వివరాలు ఆలోచించే విధంగా ఉంటాయి. కొన్ని నమ్మశక్యంగా ఉంటాయి, కొన్ని నమ్మశక్యంగా మనకు అనిపించవు. ఓకే, అటువంటి సిద్ధాంతాలు కానీ మనం గమనించినట్లయితే చాలా ఉన్నాయని చెప్పి వీళ్ళు అంటారు. వాటిలో ఎక్కువగా వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేయలేదు. వీళ్ళు ఎక్కువగా డిస్కస్ చేసింది కానీ మనం తీసుకున్నట్లయితే ఇదిగోండి, వన్ ఆఫ్ ది earlier and popular arguments was by German philosopher Immanuel Kant. Immanuel Kant, mathematician Laplace revised it in 1796. అంటే ఇక్కడ ఒక సిద్ధాంతం గురించి చెప్పారు. ఏంటి ఆ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంట? ఒకటి ఇమాన్యుయల్ కాంట్ అనే అతను ప్రతిపాదిస్తే దాన్ని లాప్లేస్ అనే వ్యక్తి రివైజ్ చేసి దాన్ని సరి చేశాడు అంటారు. దాని పేరు ఏంటి సార్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, నెబ్యులార్ హైపోథీసిస్. ఏంటది? నెబ్యులార్. ఇట్ ఈస్ నోన్ యాజ్ నెబ్యులార్ హైపోథీసిస్. అంటే కరెక్ట్గా మాట్లాడుకుంటే ఎవరు పిలవచ్చు మనం? నెబ్యులార్ పరికల్పన అనొచ్చు. నెబ్యులార్ పరికల్పన. ప్రతిపాదించినది ఎవరు అని అడిగాడు అనుకోండి, నెబ్యులార్ పరికల్పన. నెబ్యులార్ పరికల్పన ప్రతిపాదించినది ఎవరు అని అడిగితే గమనించండి, ప్రతిపాదించినది ఎవరు అడిగితే ఫస్ట్ మీరు పెట్టవలసిన ఆన్సర్ ఏంటి? ఇమ్మాన్యుయల్ కాంట్. ఇమ్మాన్యుయల్ కాంట్. దీని తర్వాత రివైజ్ చేసింది 1796లో ఎవరు? ఇట్ వాజ్ రివైజ్డ్ బై మిస్టర్ లాప్లేస్. ఎవరు? లాప్లేస్. కాబట్టి నెబ్యులార్ పరికల్పనతో సంబంధం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు మిమ్మల్ని అడిగితే ప్లీజ్ గో త్రూ మిస్టర్ ఇమాన్యుయల్ అండ్ లాప్లేస్. గమనించాలి. అంటే భూమి యొక్క పుట్టుక గురించి తెలియజేసిన ప్రముఖ సిద్ధాంతాలలో మీకు ఇక్కడ పరిచయం చేసిన సిద్ధాంతం పేరేంటి? నెబ్యులార్ హైపోథీసిస్. నెబ్యులార్ పరికల్పన. ఇట్ వాస్ ప్రపోండెడ్ బై మిస్టర్ ఇమ్మాన్యుయల్ కాంట్ అండ్ ఇట్ వాస్ సపోర్టెడ్ బై అండ్ ఆల్సో రివైజ్డ్ బై మిస్టర్ లాప్లేస్. అభ్యర్థి గమనించాలి. ఏంటి సార్ అందులో ఏమని చెప్పబడి ఉన్నది అని ఒకసారి చూద్దాం. చూస్తే గమనించండి, ఇక్కడ ఇచ్చున్నాడు చూడండి జాగ్రత్తగా. ద హైపోథీసిస్ considered that the planets were formed out of a cloud of material associated with a youthful sun which was slowly rotating later in 1900. ఓకే, సో మనం ఇంతవరకు తీసుకుందాం. లేటర్ ఇన్ 1900 దాన్ని మళ్ళీ సపోర్ట్ చేసిన వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారు. ఇక్కడేంటి? ద హైపోథీసిస్ కన్సిడర్డ్ దట్ ద ప్లానెట్స్. ఒకసారి గమనించండి, the hypothesis considered that the planets were formed out of a cloud of material associated with a youthful sun which was slowly rotating. ఇంతవరకే తీసుకోండి. అంటే ఈ పరికల్పన చెప్పేది ఏంటి సార్ అంటే సూర్యుని యొక్క
యవ్వన దశలో, అంటే నక్షత్రానికి కొన్ని దశలు ఉంటాయి. బాల్య దశ, యవ్వన దశ, మధ్యస్థ దశ, వృద్ధాప్య దశ, మరణ దశ అని పేర్లు ఉన్నాయి మనకి. అయితే ఇక్కడ సూర్యుని యొక్క యవ్వన దశలో ఒక మేఘము వంటి పదార్థము సూర్యుని నుంచి విడిపోయి కాలక్రమేణా గ్రహాలుగా ఫామ్ అయ్యి నిదానంగా రొటేట్, అంటే తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం స్టార్ట్ అయ్యాయి అని ఈ సిద్ధాంతం చెప్తుంది. యాక్చువల్గా మీరు ఇక్కడ గమనించండి, వాడు పెట్టిన పేరేంటి, నెబ్యులర్ హైపోథీసిస్. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే నెబ్యులా అంటే ఏంటి ఫస్ట్ మనకి తెలియాలి. నెబ్యులాస్ని ఇప్పటికీ చాలామంది ఏమంటారు సార్ అంటే నక్షత్రాల జన్మస్థలంగా పిలుస్తారు. నక్షత్రాల జన్మస్థలాన్ని నీహారిక అంటారు. యాక్చువల్గా తెలుగులో మాట్లాడితే నీహారిక. ఈ నీహారికని ఇంగ్లీష్లో పిలిచే పేరేంటి, నెబ్యులా. ఓకే, వాయువులన్నీ ఒక చోటకు వచ్చి కలుసుకొని ఇవ్వండి ఈ విధంగా ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు దీన్నే మనం ఏమంటాం, నెబ్యులా అంటాం. అయితే ఒక నెబ్యులా అనేది ఇలా తిరుగుతూ కేంద్రంలో ఎప్పుడైతే ఉష్ణము ప్రారంభమై నిదానంగా అది పుడుతుందో ఆ పుట్టినటువంటి ఆ నెబ్యులా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని చాలామంది పిలిచే పేరేంటి సార్ అంటే ఇలా కనిపిస్తూ, అంటే మధ్యలో ఇట్లా ఉంటూ చుట్టూ మనకి ఇలా కనిపిస్తుంది. దీన్నే ప్రారంభంలో పిలిచే పేరు పల్స్ స్టార్ అంటారు. కరెక్ట్గా మాట్లాడితే పల్సార్ అంటారు. అంటే ఇది నక్షత్రం యొక్క జన్మదశగా మనం పిలుస్తాం. గమనించండి అభ్యర్థులు, నక్షత్రం యొక్క జన్మదశ అంటే ఏంటి, స్టార్టింగ్లో ఫస్ట్ పుట్టినప్పుడు పిలువబడే పేరు. ఇదేంటి, జన్మస్థలం. ఇది నక్షత్రం యొక్క జన్మస్థలం పేరేంటి, నెబ్యులా. జన్మదశ ఫస్ట్ ఇది జన్మదశలో ఒకటవది అనుకోవచ్చు ఒక రకంగా. ఇది పల్సర్. ఈ పల్సర్గా ఫామ్ అయిన తర్వాత నిదానంగా అది క్వాసర్ గాను, క్వాసర్ నుంచి కాన్స్టాంట్ స్టార్ గాను, ఆ తర్వాత నుంచి అది సూపర్ నోవా లేదా నోవా గాను, అక్కడి నుంచి రెడ్ జైంట్ గాను, అక్కడి నుంచి వైట్ డ్వార్ఫ్ గాను, అక్కడి నుంచి బ్లాక్ ఇది హోల్ గాను మారిపోతుంది. అండ్ నక్షత్రానికి సంబంధించినటువంటి దశలు ఒకసారి రాస్తాను, మీకు ఇక్కడ లేకపోయినా నేను ఇక్కడ రాయాల్సిన ధర్మం ఉన్నది. ఏంటి, ఫస్ట్ దీన్ని పిలిచే పేరేంటి, జన్మస్థలం పేరు మనం పిలిచే పేరు నెబ్యులా అని రాస్తాం. నెబ్యులా కాస్త దేనిగా మారుతుంది, నక్షత్రంగా పుట్టినప్పుడు పల్సర్గా మారుతుంది. పల్సర్ దేనిగా మారుతుంది, కాలక్రమేణా క్వాసర్గా మారుతుంది. ఈ క్వాసర్ ఎలా మారుతుంది అంటే నోవా లేదా సూపర్ నోవాగా మారుతుంది. ఈ సూపర్ నోవా తర్వాత దేనిగా మారుతుంది, రెడ్ జైంట్గా మారుతుంది. రెడ్ జైంట్ కాలక్రమేణా ఏమవుతుంది, వైట్ డ్వార్ఫ్గా మారుతుంది. ఈ వైట్ డ్వార్ఫ్ కాలక్రమేణా ఏమవుతుంది, ఒక బ్లాక్ హోల్గా మారుతుంది. తెలుగులో రాద్దాం, ఇంగ్లీష్లో ఇది రాసి బ్లాక్ హోల్ అని. బ్లాక్ హోల్గా మారుతుంది. దీన్నే మనం పిలిచే పేరు కృష్ణబిలము అంటారు. ఏమంటారు, కృష్ణబిలము అంటారు. జనరల్గా ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి సార్ అంటే నక్షత్రము యొక్క మరణ దశ ఇది. ఏంటి, కృష్ణబిలం. ఓకే, పల్సర్ ఏంటి, నక్షత్రం యొక్క జన్మదశ అంటారు. ఇదేంటి, నక్షత్రం యొక్క జన్మస్థలం అంటారు. అంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కాంట్ కానీ చాంబర్లైన్ అంటున్నా,
ఈ లాప్లేస్ కానీ వీళ్ళిద్దరు చెప్పింది ఏంటి సార్ అంటే ఇట్లాంటి నెబ్యులా ఇలా నక్షత్రంగా రూపొందే క్రమంలో ఓకే జాగ్రత్త గమనించాలి, ఒక నెబ్యులా నక్షత్రంగా రూపొందే క్రమంలో ఈ క్రమంలో వాడు వాడిన పదం ఏంటి? ద యూత్ ఫుల్ సన్ అన్నాడు. యూత్ఫుల్ సన్ అని పిలిచాడు, అవునా? అంటే నక్షత్రం యొక్క యవ్వన దశలో ఇటువంటి నెబ్యులా నుంచి కొంత పదార్థం విడిపోయి అంటే ఏంటి? నెబ్యులాని మనం ఈ విధంగా తీసుకుంటే ఈ నెబ్యులా నుంచి కొంత పదార్థం ఇట్లా బయటికి విడిపోయి, ఏది ఒక క్లౌడ్ లాంటిది అన్నాడు, విడిపోయి కాలక్రమేణా అది తిరుగుతూ గట్టిపడి గ్రహాలుగా మారింది అంటాడు. గట్టిపడి గ్రహాలుగా మారింది. ఇటువంటి గ్రహాలలో ఒక గ్రహమే మన భూమి అంటాడు. మన భూమి కూడా ఈ గ్రహాల్లో ఉన్నది ఒక ఎగ్జాంపుల్ అనమాట, మన భూమి కూడా. అంటే ఈ నెబ్యులార్ నుంచి విడిపోయినటువంటి ఈ క్లౌడ్ ఉంది కదా, అవునా? ఇది గట్టిపడి నిదానంగా గ్రహాలు ఏమైనాయి అంట, విడిపోయిన ఈ గ్రహాలు ఇట్లా గ్రహం ఒకటి ఏర్పడితే ఇది తనంతట తాను తిరగటం గమనించండి. తర్వాత సూర్యుని చుట్టూ తిరగటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సూర్యుడు ఉంటే ఇక్కడ మీరు సూర్యుని ఊహించుకుంటే గమనించండి, ఇక్కడ మీరు సూర్యుని ఊహించుకుంటే ఇప్పుడు ఈ సూర్యుని నుంచి విడిపోయినటువంటి ఇలా మనం తీసుకుందాం, గమనించు. ఒక మేఘం వంటి పదార్థం ఇట్లా విడిపోయి ఇక్కడ ఏర్పడి ఇది కాలక్రమేణా ఇట్లా చిన్న చిన్న గ్రహాలుగా మారిపోయింది. ఇట్లాంటి గ్రహాలు ఏంటి? తమనంతట తిరిగాయి కాబట్టి ఏమన్నా సెల్ఫ్ రొటేట్ అంటే భ్రమణం, ఆత్మభ్రమణం జరుగుతూ కాలక్రమేణా ఈ గ్రహాలు ఏమైనాయి? ఇట్లా సూర్యుని చుట్టూ తిరిగాయని చెప్పి అంటారు. యాక్చువల్గా ఈ సన్ దేని నుంచి ఏర్పడింది అంటే ఈ సన్ నెబ్యులార్ నుంచి ఏర్పడింది కాబట్టి అభ్యర్థులు గమనించాలి, ఏది? నెబ్యులా నుంచే సన్ ఏర్పడి ఉంటుంది. దీని నుంచి ఇవి పక్కకి ఒక మేఘములాగా పక్కకి వెళ్ళి ఏర్పడ్డాయి కాబట్టి దిస్ ఈజ్ ద నెబ్యులార్ హైపోథీసిస్ అన్నారు. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటి? నెబ్యులార్ హైపోథీసిస్ అనగా టక్కని మీరు చెప్పవలసినటువంటి సమాధానం ఏంటి సార్ అంటే ప్రతిపాదించినది ఎవరు? ఇమాన్యుయల్ కాంట్ అండ్ లాప్లేస్. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా సంవత్సరం అడిగితే ఈ నెబ్యులార్ హైపోథీసిస్ని సవరణ చేసినది లేదా సవరించినది ఎవరు అన్నప్పుడు ప్లీజ్ గో విత్ లాప్లేస్. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ చూద్దాం, ఇంకోటి ఏమన్నా ఇచ్చాడేమో మనం చూద్దాం. గమనించండి, ఏమిచ్చాడు? లేటర్ ఇన్ 1900 చాంబర్లిన్ అండ్ మౌల్టన్ considered that a wandering star approached the sun. As a result, a cigar-shaped extension of material was separated from the solar surface. As the passing star moved away, the material separated from the solar surface continued to revolve around the sun and it slowly considered into planets. బాగుంది వీడు చెప్పిన పదం. ఏమంటాడు ఇక్కడ? ఇతను చేసిన ప్రస్తావన ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమంటాడు? చాంబర్లిన్ అండ్ మౌల్టన్ చెప్పిన దాని ప్రకారము ఒక వాండరింగ్ స్టార్ అంటే మరొక నక్షత్రము అనేది ఏంటి? అప్రోచ్డ్ ద సన్ అంటే సూర్యుడి దగ్గరకు వచ్చినది. అలా రావటం వలన యాజ్ అ రిజల్ట్ అన్నది కదా, అలా రావటం వలన ఏ సిగార్ షేప్డ్ మెటీరియల్, గమనించండి, ఏ సిగార్ షేప్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మెటీరియల్ వాజ్ సపరేటెడ్.
అంటే దాని యొక్క దూకుడికి సూర్యుల్లో నుంచి కొంత పదార్థం ఏమైపోయిందంట, ఇట్ వాజ్ సపరేటెడ్, అక్కడి నుంచి విడిపోయి, గమనించండి, ఫ్రమ్ ది సోలార్ సర్ఫేస్ at the passing star moved away, ఆ నక్షత్రం అటు వెళ్ళిపోయింది, బట్ ద మెటీరియల్ సపరేటెడ్ ఫ్రమ్ సోలార్ సర్ఫేస్ కంటిన్యూ టు రివాల్వ్ అరౌండ్ ద సన్ అండ్ ఇట్ స్లోలీ కన్సిడర్డ్ ఇన్ టు ఏ ప్లానెట్స్. మనం బొమ్మ రూపంలో చూద్దాం, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి సార్ అంటే, ఇక్కడ సూర్యుని తీసుకోండి. ఫస్ట్ సూర్యుడి పాడికి సూర్యుడు ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఓకే, ఆయన పైన ఆయన చేసుకుంటూ ప్రకాశన ఆయన యొక్క ధర్మం. అయితే ఇక్కడ ఏమైందంట, ఎక్కడి నుంచో ఒక నక్షత్రం ఏమైంది, ఇలా సూర్యుడి వైపుగా ఇట్లా వెళ్ళిపోయిందంట. అంటే ఇట్లా పాస్ అనే వెళ్ళిపోయింది, గమనించండి, ఇలా వెళ్ళిపోయింది ఆ నక్షత్రం. ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక నక్షత్రం, గమనించాలి, ఏది సూర్యుడి వైపు నుంచి అంటే పక్క నుంచి వెళ్ళిపోయిందని చెప్పి వీళ్ళు అంటారు, గమనించాలి. ఈ నక్షత్రం వెళ్ళిపోవటం వలన సూర్యుడి నుంచి కొంత పదార్థం ఏమైపోయిందంట, మేటర్ సపరేటెడ్ ఫ్రమ్ సన్ అంటాడు. అంటే ఒక సిగార్ షేప్లో ఉన్నటువంటి ఒక పదార్థం ఏమైపోయిందంట, ఈ నక్షత్రం యొక్క వేడికి ఈ వైపుకి లాగబడిందంట. ఇలా లాగబడి ఈ పదార్థం కాలక్రమేణా ఏమైపోయింది, సూర్యుడు ఇలానే ఉన్నాడు, కానీ నక్షత్రము పక్కకి వెళ్ళిపోయింది. గమనించండి, నక్షత్రం ఏమైపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ నక్షత్రం ఏమైపోయిందంట, ఇది ఇలా పోతున్న నక్షత్రం ఇలా తన పాటికి తాను ఇట వెళ్ళిపోయింది నక్షత్రం ఇలా. అయితే ఈ పదార్థం ఉంది కదా, ఈ పదార్థం ఏమైపోయింది, జాగ్రత్తగా గమనించు. ఇక్కడ విడిపోయిన ఈ పదార్థము కాలక్రమేణా ఏమైపోయింది, ఇది ఇలా విడిపోయిన పదార్థము సూర్యుని చుట్టూ ఇటు తిరుగుతూనే ఉందంట. మీరు ఇంక నక్షత్రాన్ని మర్చిపోవచ్చు, ఇది ఇంకా లేదు. ఈ పదార్థం ఏమైపోయింది, ఇట్లా ఉండి కాలక్రమేణా, అంటే మీరు మరలా ఇక్కడ సూర్యుని కానీ ఊహించుకున్నట్లయితే, ఈ పదార్థం ఏది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ పదార్థం ఉంది కదా, ఇది చిన్న చిన్న ఇట్లా గ్రహాలుగా విడిపోయి ఇట్లా సూర్యుని చుట్టూ తిరగటం స్టార్ట్ అయిందంట. అంటే ఇక్కడ మీరు గమనించాలి జాగ్రత్తగా, ఈ డయాగ్రామ్లో ఏమో దీని వలన ఏమైపోయింది, ఇదిగోండి ఈ సూర్యుల్లోంచి కొంత పదార్థం ఏమైపోతూ ఉంది, ఇలా విడిపోతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది కొంత పదార్థం. ఈ విడిపోయిన పదార్థం కాలక్రమేణా ఏమైపోయింది, నక్షత్రం వెళ్ళిపోయిందంట, కానీ ఈ పదార్థం ఏమైపోయింది, బయటకు వచ్చి ఇక్కడ ఉండిపోయింది. కాలక్రమేణా ఈ పదార్థం ఏమైపోయింది, గట్టిపడి దేనిగా, గ్రహాలుగా మారి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అంటాడు. అయితే ఇక్కడ గమనించాలి, వాడు ఇచ్చినటువంటి షేప్ ఏంటి సార్ అంటే, ఏ సిగార్ షేప్డ్ అన్నాడు. ఈ షిగార్ షేప్డ్, మామూలుగా మనం తెలుగు ఎక్కడ పుస్తకాల్లో చూస్తే షిగార్ షేప్డ్ అనే పదం వాడకుండా ఒక పదం వాడతారు, నూలు కండె ఆకారపు అని వాడతారు, నూలు కండె ఆకారము అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇంగ్లీష్ మీడియం బుక్స్ నుంచి మనకు తీస్తారు కాబట్టి కొన్ని సందర్భాలు రేపు అది ఇవ్వచ్చు. సిగార్ షేప్డ్, బాల్ షేప్డ్, ఫుట్ షేప్డ్, స్టమక్ షేప్డ్, ఇట్లా రకరకాల స్టోన్ షేప్డ్ ఇట్లా ఇచ్చారనుకోండి, మనం ఆన్సర్ ఏం పెట్టాల్సి వస్తుంది, సిగార్ షేప్డ్ అని. తెలుగులో అయితే మేము ఆ పదం చెప్తాం, ఎందుకంటే నూలు కంటే ఇలా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది సార్ అంటే, ఇప్పుడు గ్రహాలన్నీ దగ్గర పెట్టామనుకోండి,
ఇది బృహస్పతి, ఇది శని, యురేనస్, నెప్ట్యూన్, అలానే భూమి, శుక్రుడు, భూమి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు ఇట్లా కనిపిస్తాయి. అంటే వాడు ఒక చోట ఫార్మేట్ చేసినప్పుడు ఈ ఆకారం సరిపోతుంది అన్నట్టుగా మనం చెప్తాం. అందుకని గమనించాలి. అకార్డింగ్ టు చాంబర్లిన్ అండ్ మౌల్టైన్ ఏంటది? సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా ఒక నక్షత్రం అనేది ఏమైపోయింది? ఎక్కడి నుంచి? పూర్తిగా సూర్యుడి పక్క నుంచి దూసుకొని పోయినప్పుడు, అభ్యర్థులు గమనించాలి, సూర్యుడి పక్క నుంచి దూసుకొని పోయినప్పుడు ఈ నక్షత్రం యొక్క వేగానికి కొంత పదార్థం ఏమైపోయింది? సూర్యుడి నుంచి బయటకు వచ్చి ఏ షేప్డ్ అది? షిగార్ షేప్డ్ మెటీరియల్ separated from the sun. Later it was formed as a planets. ఏంటి? మనం చూస్తున్న గ్రహాలకు గట్టిపడింది అంటాడు. ఇట్లాంటి సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు అంటే ఎవరండి? మిస్టర్ చాంబర్లిన్ అండ్ మౌల్టన్. దీన్ని చాలామంది ఏమని పిలుస్తారు సార్ అంటే గ్రహకాల పరికల్పన అంటారు. మీకు అది పుస్తకంలో ఇవ్వలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు మీరు చదువుంటారు. గ్రహకాల పరికల్పన, ప్లానెటాయిడ్ హైపోథీసిస్ అంటారు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా మీరు గమనించాలి. ఈ గ్రహకాల పరికల్పనను ఇక్కడ గమనించండి. ఏంటి? సర్ జేమ్స్ జీన్స్ అండ్ లేటర్ సర్ హెరాల్డ్ జెఫ్రీ సపోర్టెడ్ దిస్. అంటే ఈ చాంబర్లిన్ మరియు మౌల్టన్ ప్రతిపాదించినటువంటి ఈ సిద్ధాంతాన్ని ఎవరు సపోర్ట్ చేశారు? జేమ్స్ జీన్స్ అనే వ్యక్తి, అలానే హెరాల్డ్ జెఫ్రీ అనే ఈ ఇద్దరు వ్యక్తులు సపోర్ట్ చేశారు. దీని కొద్దిగా మీకు చిన్నది చేసి చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఇది మీకు కనిపించకపోవచ్చు, నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉంది అది. ఏంటది? Sir James Jeans and later Sir Harold Jeffrey supported this argument at a later date. The arguments considered a companion to the sun to have been coexisting. These arguments are called binary theories. గమనించండి, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇక్కడ జరిగింది ఏంటి సార్ అంటే వీళ్ళ యొక్క సిద్ధాంతాన్ని జేమ్స్ జీన్స్ అండ్ హెరాల్డ్ జెఫ్రీ అనే ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సమర్థించారు. గుర్తుపెట్టుకోవాలి, సమర్థించారు. ఓకే, కానీ బుక్లో లేదుగా నేను మీకు చెప్తున్నాను. సమర్థిస్తూ వీళ్ళు పెట్టిన పేరేంటి సార్ అంటే అలల పరికల్పన అని పేరు పెట్టారు. అలల పరికల్పన అంటే మీకు ఇంగ్లీష్ పేర్లు కూడా చెప్తాను. దీని పేరేమో ప్లానెట్ హైపోథీసిస్, దీని పేరు టైడల్ హైపోథీసిస్ అమ్మ. ఈ రోజుకి చాలామంది నమ్మేది ఏంటి సార్ అంటే నిజమే కదా, గ్రహాలన్నీ మనకి ఇట్లానే కనిపిస్తున్నాయి కదా, ఇది విడిపోయిన గ్రహాలన్నీ కూడా ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇది కరెక్ట్ అని చెప్పి నమ్మి ఈ రెండు సిద్ధాంతాలను ఏమని పిలుస్తారు? బైనరీ థియరీస్ అంటారు. గమనించండి, ఏమని పిలుస్తారు? బైనరీ థియరీస్ జంట సిద్ధాంతాలుగా చెప్తారు. అంటే ఇక్కడ మీరు అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి సార్ అంటే భూమి యొక్క ఆవిర్భావానికి సంబంధించి జంట సిద్ధాంతాలు ఏవి? ఒకవేళ ఈ పదం ఇవ్వకపోతే ఈ పదం ఇస్తాడు. ఏమని?
బైనరీ థియరీస్ ఏవి? బైనరీ థియరీస్ ఏవి అని అడిగితే మీరు ఆన్సర్ ఏం పెట్టాలి? 1 గ్రహకాల పరికల్పన, 2 అలల పరికల్పన. ఓకే, ఈ సిద్ధాంతాల ప్రతిపాదన చేసింది ఎవరు? గ్రహకాల పరికల్పన అంటే మిస్టర్ చాంబర్లిన్ అండ్ మిస్టర్ మౌల్టన్. అలల పరికల్పన ఏంటి? మిస్టర్ జేమ్స్ జీన్స్, అలానే హెరాల్డ్ జెఫ్రీ. ఈ రెండింటిని పిలిచే పేరేంటి? బైనరీ థియరీస్. ఈ థియరీస్లో ప్రస్తావించబడింది ఏంటి? సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా సూర్యుడి పక్క నుంచి ఒక నక్షత్రం ఇలా వెళ్ళినప్పుడు ఆ నక్షత్రం యొక్క వేగానికి సూర్యుల్లో ఉన్నటువంటి కొంత పదార్థము బయటపడి సిగార్ షేప్డ్ మెటీరియల్ సెపరేటెడ్ అంటున్నాడు. సిగార్ షేప్డ్ మెటీరియల్ బయటపడి కాలక్రమేణా గట్టిపడి గ్రహాలుగా మారింది అంటారు. చాలామంది ఇది నమ్మడానికి కారణం ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనం బస్ స్టాండ్లో నించొని ఉన్నాం, లేదా ఒక రోడ్డు మీద నించొని ఉన్నాం, మన పక్క నుంచి ఒక వాహనం వెళ్ళిపోయింది అనుకోండి అమ్మ. ఒక వాహనం వెళ్ళిపోయినప్పుడు మన ఒంటి మీద ఉన్న బట్టలు కదులుతాయి, మీరు గమనించండి, బాగా గాలికి ఎగురుతాయి. లేదా వాహనం వెళ్ళిపోయినప్పుడు ఆ పదార్థము దగ్గర నుంచి కొంత దుమ్ము పక్కకు జరుగుతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యము కాబట్టి చాలామంది నమ్మారు. అంటే ఇప్పటికీ చాలామంది విమర్శకులు ఏమంటారు? ఆ గ్రహము ఏమైనది అంటే ఆ నక్షత్రం ఏమైనది అని. ఒక నక్షత్రము సూర్యుడి పక్క నుంచి వెళ్ళింది కదా, ఇది ఏమైనదంటే ఇది దాని పాటికి అది వెళ్ళిపోయింది అంటారు. దిస్ ఈజ్ పాస్డ్ అవే, ఇది వెళ్ళిపోయింది. బట్ దీని యొక్క వేగానికి పదార్థం ఏమైంది? ఒకటి బయటికి వచ్చి ఆ బయటికి వచ్చిన పదార్థం ఒక పదార్థంగా మారి ఆ పదార్థం కాలక్రమేణా గట్టిపడి గ్రహాలుగా మారింది. సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్లానెటాయిడ్ హైపోథీసిస్ ఆర్ టైడల్ హైపోథీసిస్. కాబట్టి ద చాంబర్లిన్ అండ్ మౌల్టన్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని సమర్థించిన వ్యక్తులు ఎవరు అన్నప్పుడు మిస్టర్ జేమ్స్ జీన్స్ అండ్ హెరాల్డ్ జెఫ్రీ. చాలా కొత్త పదాలమ్మ, మాటికి వినండి, వింటే మీకు బాగా పలకండి, పట్టండి, అప్పుడే మీకు వీటి మీద ఒక పట్టు వస్తుంది. సో అక్కడి నుంచి మనం ఇంకొక ఏరియాకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇంకోటిని చూడండి. In 1950, Otto Schmidt in Russia and Karl Vijasker in Germany, రష్యా శాస్త్రవేత్త, జర్మనీ శాస్త్రవేత్తలు, వీళ్ళు ఏం చేశారు? somewhat revised the nebular hypothesis, though differing the details. They considered that the sun was surrounded by solar nebula containing mostly the hydrogen and helium along with maybe termed as dust. The friction and collision of particles led to formation of, గమనించండి, a disc shaped cloud and the planets were formed through the process of accretion అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇందాక నేను చెప్పిన నెబ్యులర్ హైపోథీసిస్ మీద మళ్ళీ ఇంకొక సవరణ వచ్చింది. యాక్చువల్గా నెబ్యులర్ హైపోథీసిస్ ప్రతిపాదించింది ఎవరు? ఇమ్మోనియల్ కాంట్. దాన్ని రివైజ్ చేసింది ఎవరు? 1796లో లాప్లేస్. దీన్ని మళ్ళీ 1950లో మిస్టర్ స్మిత్ అండ్ వెస్క్లార్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కనిపిస్తారు చూడండి. మిస్టర్ స్మిత్ అలానే కార్ల్ విజాస్కర్, నాట్ వెస్క్లార్, విజాస్కర్, ఈ ఇద్దరు ఏం చేశారు సార్ అంటే ఈ నెబ్యులార్ హైపోథీసిస్ని మరలా సవరణ చేశారు. వీళ్ళేమంటారు? సూర్యుని చుట్టూ ఒక సౌర మేఘం ఏర్పడింది. ఆ సౌర మేఘం దేంతో ఉన్నది? హీలియం అండ్ హైడ్రోజన్తో ఉన్నది. అది చూడటానికి ఏ విధంగా ఉంటుంది? పూర్తిగా ఒక దుమ్ము ధూళిలాగా ఫామ్ అయినది.
దాని నుంచి ఒక డిస్క్ షేప్ మ్యాటర్ విడిపోయి అది కాలక్రమేణా గ్రహాలుగా మారింది అంటారు. పోయినసారి ఇది గ్రూప్ 1లో పెట్టి ఇది డైరెక్ట్గా వచ్చాను. ఏమని అడిగి ఉన్నాడు అంటే గ్రూప్ 1లో ధూళిమేఘ సిద్ధాంతకర్త ఎవరని అడిగాడు. ధూళిమేఘ సిద్ధాంతము, లేదా ఇది నిజమో కాదో తెలియదు కాబట్టి పరికల్పన, ధూళిమేఘ పరికల్పన. గమనించండి ఎవరెవరు ఇచ్చారు ఇక్కడ. ఒట్టో స్మిత్ అండ్ కార్ల్ విజాస్కార్. జాగ్రత్తగా రాయండి. ఒట్టో స్మిత్ అలానే కార్ల్ విజాస్కార్. జాగ్రత్తగా గమనించాలి. ఒట్టో స్మిట్స్ అండ్ కార్ల్ విజాస్కార్. పోయినసారి ఇది ఆన్సర్ ఇచ్చాడు. అసలు తొందరగా మనకు నోరు కూడా తిరగవు. ఓకే, సింపుల్గా చాలామంది ఈ పదాన్ని పలికే క్రమంలో స్మిత్ అని పలుకుతారు. ఏమని పలుకుతారు? స్మిత్ అని. అంటే వీళ్ళు చెప్పేది ఏంటి? సూర్యుని పాడికి సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అభ్యర్థులు గమనించాలి. ఆయన పాటికి ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇట్లా ఈ ప్రకాశిస్తూ ఉంటే సూర్యుని చుట్టూ ఏమైందంటే ఒక సౌరమేఘం ఏర్పడిందంట. అభ్యర్థులు గమనించాలి. ఏది? ఒక సౌరమేఘం ఏర్పడింది అంటాడు. ఇట్లా ఈ ఏర్పడినటువంటి ఈ సౌరమేఘము దేనితో? ఫుల్ ఆఫ్ డస్ట్ అంటున్నాడు. ఆ డస్ట్లో ఏమున్నాయి? హైడ్రోజన్, హీలియం రెండు ఉన్నాయి. మెయిన్ పార్టికల్స్ హైడ్రోజన్, హీలియం. దీని నుంచి ఒక డిస్క్ లాంటి పదార్థం ఒకటి విడిపోయి, ఒక డిస్క్ లాంటి పదార్థం ఏమైపోయింది? ఇది విడిపోయి ఇది కాలక్రమేణా దేనిగా మారింది? గ్రహాలుగా మారింది అంటే దీన్ని ఏమని పిలుస్తారు? ధూళిమేఘ పరికల్పన. ధూళిమేఘ పరికల్పన, ధూళిమేఘ పరికల్పన. ఈ ధూళిమేఘ పరికల్పన దేన్ని ఛాలెంజ్ చేసింది, దేన్ని సవరించింది అని మిమ్మల్ని అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, నెబ్యులార్ పరికల్పనను, నెబ్యులార్ పరికల్పనను సవరించి చెప్పినటువంటి పరికల్పన ఏంటి? ధూళిమేఘ పరికల్పన. ధూళిమేఘ పరికల్పన గమనించాలి. యాక్చువల్గా నెబ్యులార్ పరికల్పన ప్రతిపాదించినది ఎవరు? దీన్ని ప్రతిపాదించినది ఇమాన్యుయల్ కాంట్. ఇమాన్యుయల్ కాంట్, అవునా? దీన్ని 1796లో రివైజ్ చేసింది ఎవరు? రివైజ్ చేసింది ఎవరు? లాప్లేస్. ఎవరమ్మా? లాప్లేస్. ఈ ధూళిమేఘ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఎవరు? ఒట్టో స్మిత్, కార్ల్ విజాస్కర్. యాక్చువల్గా ఈ సిద్ధాంతాన్ని మనం తీసుకుంటే 1950 వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఇదిగోండి 1950. ఎప్పుడు? 1950. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించేటప్పుడు హూ ప్రపోండెడ్ నెబ్యులార్ హైపోథీసిస్ అని మిమ్మల్ని అడిగితే ఏమ్మా ఈ నెబ్యులార్ హైపోథీసిస్ అని టక్కని మీకు గుర్తుకు రావాల్సింది ఎవరు సార్ అంటే ఎవరు? మిస్టర్ ఇమాన్యుయల్ కాంట్. అక్కడ మనకి సంవత్సర ప్రస్తావన తేలా. గమనించండి, సంవత్సర ప్రస్తావన తేలా. కాకపోతే రివైజ్ చేసినప్పుడు ప్రస్తావన వచ్చింది. ఏంటది? 1796. ఇట్ వాజ్ రివైజ్డ్ బై మిస్టర్ లాప్లేస్. దాన్ని మళ్ళీ సవరించింది అన్నప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకోవచ్చు? మనం వీళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. ఏది? ఒట్టో స్మిత్ అండ్ కార్ల్ విజాస్కర్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఏది? 1950. అంటే ఏంటి? పూర్తిగా సోలార్ డస్ట్ చేత ఆవరించబడి ఆ డస్ట్ నుంచి ఒక డిస్క్ లాంటి పదార్థం ఏర్పడి ఇవన్నీ వచ్చాయని చెప్పి మొత్తం మీద మీకు సింప్లిఫై చేసి ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. భూమి ఉద్భవ సిద్ధాంతాలు. ఉద్భవ సిద్ధాంతాలు
ఇవి 2 ఉన్నాయి. మామూలుగా మీకు ఇచ్చింది ఏంటది? ఒకటి నెబ్యులార్ పరికల్పన, నెబ్యులార్ పరికల్పన. 2 జంట సిద్ధాంతాలు. అవునా? ఈ నెబ్యులార్ పరికల్పనలో మీకు వచ్చే ప్రముఖ వ్యక్తి ఎవరు? మిస్టర్ ఇమాన్యుయల్ కాంట్. ఇమాన్యుయల్ కాంట్. దీన్ని సవరించింది ఎవరు? దీన్ని సవరించింది ఎవరు? రివైజ్డ్ 1796లో సవరించింది ఎవరు? లాప్లేస్. ఓకే, దీన్ని మరలా సవరించింది ఎవరు? 1950లో. ఎవరు? ఒట్టో స్మిత్, అలానే కార్ల్ విజాస్కర్. అవునా? కాకపోతే వీళ్ళ సిద్ధాంతం ఒక సపరేట్గా చెప్పారో లేవని, ధూళిమేఘ సిద్ధాంతం వీళ్ళు చెప్పింది. సో నెబ్యులార్ పరికల్పన నుంచి దీన్ని డెవలప్ చేసుకుని వెళ్ళచ్చు. లేదు జంట సిద్ధాంతాలు అన్నప్పుడు మనకి 2 వస్తారు. ఏంటది? ఒకటి గ్రహకాల పరికల్పన, 2 అలల పరికల్పన. మీకు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ రాస్తున్నా. గ్రహకాల పరికల్పన అన్నప్పుడు మీకు ఎవరు వస్తారు? నెంబర్ 1 చాంబర్లిన్ వస్తాడు. నెంబర్ 2 మౌల్టన్ వస్తాడు. ఓకే. లేదు అలల పరికల్పనలో వచ్చేది ఎవరు? జేమ్స్ జీన్స్ వస్తాడు. నెంబర్ 2 హెరాల్డ్ జెఫ్రీ వస్తాడు. మొత్తం మీద వీళ్ళు చెప్పినటువంటి ఆ షేప్ ఏంటి? ఇది కానీ తీసుకుంటే వీళ్ళు చెప్పినటువంటి లేదా సమర్థించిన షేప్ ఏంటి? సిగార్ షేప్. ఏంటమ్మా? సిగార్ షేప్. మనం గమనించాలి. ఇది సపరేటెడ్ ఫ్రమ్ ది సన్ అని చెప్పి. ఆషామాషిగా లేదు, అల్లటప్పగా లేదు అనుకుంటా. నాకు తెలిసి ఇప్పుడు కానీ నేను చెప్పిన ఈ డేటా కానీ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఏముందమ్మా చదువుకుంటూ పోతే ఏం అర్థం కాదు మనకి. ఓకే, కాబట్టి ఆ డస్ట్లో కూడా ఏ వాయువుల ప్రస్తావన చేశాడన్నప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఏంటది? హైడ్రోజన్, హీలియం. చదువుకుంటా పోయి నేను ఊరక దాని తెలుగు అర్థాలు చెప్తే మీకు అర్థమవుతుందా? ప్లీజ్ థింక్. అంటే ఇవన్నీ జాగ్రత్త చూడండి, చూస్తేనే మీకు ఒక సెంట్రల్ ఐడియా వచ్చేది. దేని గురించి మాట్లాడుకున్నాం? భూమి యొక్క ఆవిర్భావం, ప్రాథమిక సిద్ధాంతాల్లో ప్రతిపాదించింది ఎవరు? నెబ్యులార్ పరికల్పనని ఇమాన్యుయల్ కాంట్. దాన్ని రివైజ్ చేసింది ఎవరు? లాప్లేస్. ఇంకా నువ్వు రాస్తే ఏడే రాసుకుని నీట్గా ఉంటుంది. 1950లో మరలా ఎవరు వచ్చారు? ఒట్టో స్మిత్. నీట్గా రాస్తే మీకు ఆ పదం రాయటం రావాలి కదా. ఒట్టో స్మిత్, కార్ల్ విజాస్కర్. అవునా? వీళ్ళ సిద్ధాంతం పేరేంటి? రాసి పెట్టుకోయాడు. ఏంటిది సిద్ధాంతం? ధూళిమేఘ సిద్ధాంతం. ఈ ధూళిలో ప్రస్తావన చేసింది ఏంటి? హైడ్రోజన్ అండ్ హీలియం. పోయినసారి ఇది గ్రూప్ 1 పెట్టింది, డైరెక్ట్గా వచ్చాను. అప్పట్లో చాలా కష్టమైన బిట్టిగా ఫీల్ అయ్యారు స్టూడెంట్స్. ఎందుకు సరే ఎన్సీఆర్టీ ప్రిపేర్గా. లేదు గ్రహకాలకు వెళ్ళామనుకోండి, ఈ గ్రహకాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త చూసుకోండి. ఎవరు వస్తారు? ఒక పదార్థం ఇట్లా విడిపోవటం, దీని గురించి చెప్పింది ఎవరు సార్ అంటే మిస్టర్ చాంబర్లిన్ అండ్ మౌల్టన్. దాన్ని సర్ది చెప్పి దాన్ని కొద్దిగా సపోర్ట్ చేసింది ఎవరు? జేమ్స్ హెరాల్డ్ జెఫ్రీ. ఈ ఇద్దరిని కలిపి ఉన్నారు బైనరీ థియరీస్ అన్నారు, జంట సిద్ధాంతాలు పిలిచారు. ఈ జంట సిద్ధాంతాలు అంటే మళ్ళీ మీకు నీట్గా రాశాయి ఇక్కడ. ఇది గ్రహకాల పరికల్పన, నల్ల పరికల్పన ఎవరో రాశారు. సో ఇవన్నీ మనకు దేని కిందకు వస్తాయి? ద ఎర్లీ థియరీస్ ఆఫ్ ఎర్త్ ఆరిజిన్.
ఇంకా చాలా ఉన్నాయి. తోకచుక్క సిద్ధాంతం అని ఒకటి ఉంది, ఇట్లా కొన్ని ఉన్నాయి, కానీ వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు. అంటే ఇంకా మనం హైయర్ స్టడీస్కి వెళ్తే ఇంకా దొరుకుతాయి. కానీ ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ ప్రకారం పోతున్నాం కాబట్టి జస్ట్ ఐ డిస్కస్డ్ అబౌట్ ఓన్లీ ఎర్లీ థియరీస్. ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి? నెబ్యులార్ పరికల్పన, గ్రహకాల పరికల్పన, అలల పరికల్పన, ధూళిమేఘ సిద్ధాంతం, వీటి గురించి మాత్రం నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదివి చూడండి ఎన్సీఆర్టీది, జస్ట్ ఒక పేరా, దాన్ని నేను ఇట్లా డెవలప్ చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే దీంట్లోకి వెళ్దాం. ఇదిగోండి ఈ థియరీస్లోకి వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.